Hi, this is Mahi Veer Raghav. Please subscribe to Tree Media. సో 'యాత్ర' మూవీ అసలు ఎందుకు మీరు స్టార్ట్ చేయాల్సొచ్చింది? స్టార్ట్ ఏం లేదండి. హ్మ్. అప్పటికి సేమ్ థింగ్ ఆనంద బ్రహ్మ తర్వాత ఈ క్యాల్కులేషన్‌లు మనకు హ్మ్. ఉంటాయి గదండీ. హ్మ్. ఇది ఆడింది. సో, ఆబ్వియస్‌లీ నీకు నీ మీద ఒక 15 crore, 20 crore బడ్జెట్ బెడతారు. దాని తర్వాత యూ కుడ్ డూ విత్ ద థింగ్. సీ నాకు ఐ యామ్ సమ్‌వన్ వెరీ ఇంటిష్యూ స్టోరీ టెల్లర్. అంటే మనకు ఆహ్, ఒక ఈ కథ, ఈ హీరో లేదా ఇది అనుకో అని చెప్పి మనం రాయలేము. మన చేత గాదు. మనం పోం గూడా పోం. హ్మ్. ఆ అంటే రోజుకి మనకు వాట్ ఈస్ ద కైండ్ ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నాము. అంటే కంప్లీట్‌గా మీరు రాజకీయాల వైపు వెళ్లారు. అందుకని. అంటే అది మ దాంట్లో రాజకీయమే లేదండి. హ్మ్. యాత్రలో మనం హ్మ్. రాజకీయ నాయకుడి గురించి కథ గాని రాజకీయం లేదు దాంట్లో. హ్మ్. 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 ఇప్పుడు అదే సినిమా ఒక రాజకీయ రియల్ పొలిటీషియన్‌గా కాకపోయిండింటే ఆ మూవీకి ఇంకొంచెం బెటర్ పేరొచ్చేదేమో. ఓకే. వేరే విధంగా అంటే ఒక హేట్రెడ్‌తో చూడం మనం. ఓకే. ఒక ఓకే. పొలిటికల్ మూవీ అన్నప్పుడు ఇతనిదో ఇప్పుడు ఊహించుకోండి. ఇది అదొకతను ఇట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు జీవితాంతం ఉన్నాడు. ఈ వెంట్ ఆన్ ఎ థింగ్ అండ్ హౌ హి బికేమ్ రియలైజ్డ్ బుద్ధ. ఒక హ్యూమన్ స్టోరీ ఉండిందనుకోండి. ఇట్ విల్ బి ఎ మోర్ యూనివర్సల్ స్టోరీ. కానీ మీకు అంత పేరు వచ్చేదా? 'యాత్ర' మన రాజశేఖర రెడ్డి గారు అవునండి. నేను అదే అదే చెప్పేది అంతే ఖచ్చితంగా కదా! అదే ఆహ్, నేను అది ఐ వాంటెడ్ టు మేక్ ఆన్ హ్మ్. ఇప్పుడు ఆ కథ పుట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల పుట్టింది. ఎగ్జాక్ట్‌లీ. అందుకే అంతేగాని అలానే మనము ఇది ఆ! ఇండిపెండెంట్‌గా ఏదో ఒక హ్మ్. చేద్దాము దాన్ని తీసుకొచ్చి దీనికి అతికించలేదు. రైట్. రైట్. నేను ఇక్కడ తిరిగి దేశానికొచ్చినప్పుడు వైఎస్ఆర్ గారు పాస్డ్ అవే 9 మంత్స్, 1 ఇయర్‌లో పాస్ అయ్యారు. హ్మ్. దెన్ దేర్ వర్ వేరియస్ పీపుల్ టాకింగ్ అబౌట్ వాళ్ళ అనుభవాలో, వాళ్ళకున్న అనుభూతులో వాటెవర్ ఎవ్రీవన్ హ్యాడ్ ఎ థింగ్. సో, ఐ ఫెల్ట్ ఫ్యాసినేటెడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో రాజకీయ నాయకుల గురించి మంచి మాట్లాడేది ఈ దేశంలో వెరీ రేర్ అండి. వి డోంట్ హావ్ దట్. వెరీ కాంట్రాస్టింగ్‌గా వెన్ పీపుల్ వర్ స్పీకింగ్ సో గుడ్. ఇలాంటి అది చేశాడు, ఇది చేశాడు. దే హాడ్ సో మెనీ ఫోక్ స్టోరీస్. సో, ఐ థాట్ ఇట్స్ ఎ ఫ్యాసినేటింగ్ స్టోరీ టు టెల్ ఇట్. సో, అది నన్ను డ్రైవ్ చేసింది. అండ్ ది స్టోరీ ఎగ్జిస్టెడ్ బై ద టైమ్ ఆనంద బ్రహ్మ వాస్ దేర్ ఆల్సో. ఓకే. ఓకే. సో, ఇది ఉండింది. ఒక సీడ్ ఉండింది. ఐ వాంటెడ్ టు డూ. దేర్ వాస్ ఎ ఐడియా దట్ ఓకే. ఇఫ్ దేర్ ఈస్ ఎ షాట్ అట్ వాట్ ఇట్ ఈస్ అని. ఓకే. ఓకే. సో, ఓకే. దెన్ మేబీ ఆనంద బ్రహ్మ తర్వాత ఉన్నది ఓకే. ఐ స్టార్ట్ రైటింగ్ 1 ఆర్ 2 సీన్స్. మనకు ఇఫ్ ఇట్స్ నేచురల్లీ ఫ్లోయింగ్ ఆ కథ మనకు ఉంది అనుకుంటే దెన్ ఐ కంటిన్యూ టు రైట్. కంటిన్యూ. లేదు అనుకుంటే ఇంక మనం ఏదంటే అది ఓకే. అంతే. కానీ మీకు ఆ సినిమా ఒక రకంగా ఆ టైంలో చాలా హెల్ప్ అయింది. పార్టీకి గావచ్చు, ఆహ్, విన్నింగ్‌కి గావచ్చు, ఎంతో కొంత. చాలా అని గాకపోయినా ఎంతో కొంత హెల్ప్ అయింది. మీది గావచ్చు, వర్మ గారిది గావచ్చు, ఇట్లా కొంతమంది సినిమాలకు సంబంధించినవి. నా బిలీఫ్ అయితే, అంటే అయితే ఎప్పుడైతే మీరు ఓకే. మీరు ఒక పార్ట్‌గా ఏదో ఒకటి ఉన్నారు. కానీ మరి మీరు ఇంతకుముందు అన్నారు. నాకు అనుకున్న అమౌంట్‌కి సంబంధించి ఇది కానప్పుడు మరి సహాయం అందలేదా మీకు? గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత అయినా సహాయం అందలేదా? లేదండి. హ్మ్. ఫస్ట్ పార్ట్ క్వెషన్‌కేందంటే సినిమాల వల్ల హ్మ్. ఏ ఒక్క ఓటు పడదండి. నేను ఐ కీప్ రిపీటింగ్ దట్. హ్మ్. యూ ఆర్ ఓకే. ఓకే. 2 ఒకటి హ్మ్. మీరు ఓటర్‌ని అవమానిస్తున్నారు. హ్మ్. వాడు టికెట్ ఇప్పుడు నేను ఎందుకు ఇది కూడా ముందు ఇంటర్వ్యూలో చెప్పానండి. యాహ్! హ్మ్. నిజంగా నా సినిమా వల్ల ఒక ఇఫ్ వాళ్ళు వాటెవర్ వైఎస్ఆర్ ఇష్టపడే వాళ్ళందరూ నా సినిమా చూసిండింటే హ్మ్. దాంట్లో అర్ధం మంది చూసినా కూడా ఇది 'బాహుబలి' సినిమా అంత కలెక్షన్ రావాల. హ్మ్. సో, ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అండ్ అండ్ మన ఓటర్ అండి దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ఫిష్ అనేది మంచి పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా. అంటే ఓకే. వాళ్ళకి ఏమి కావాలా? హ్మ్. ఎవరి వల్ల ఏం లాభం వస్తుందని వెరీ కాల్క్యులేటివ్ వోటర్స్ మన దగ్గర. ఓకే. ఇట్ హాస్ టు బి దట్ అలాగే ఉండాలి. ఓకే. అలాంటోళ్ళకి నువ్వు ఒక సినిమా చూపిచ్చేసేసి, వాడు సినిమాలో విజిలేయొచ్చు లేదా కన్నీళ్లు పెట్టుకోవచ్చు కానీ, వాడు థియేటర్ బయటకొచ్చినాక అదంతా దిగిపోతది. వాడు అక్కడి నుంచి ఇంటికి పోయి భోంచేసి భోంచేసి ఇంటికాడ పూలెంగుబూతమైనప్పుడు ఉన్నది ఏముండదు. హి ఈస్ వెరీ క్లియర్ విత్ ఇట్. సినిమా పీపుల్‌గా మనకు మనము వి మైట్ ఓవర్ ఎస్టిమేట్ థింకింగ్ దట్ దీనివల్ల ఏదో అవుతుంది. దానివల్ల ఇదవుతుంది. ఏమీ కాదండి. ఓకే. ఓకే. అది ఆ కాలం వేరే. ఇది హ్మ్. 1980స్‌లో ఉండిండొచ్చు. ఓకే. ఇది ఓకే. ఒక 80స్‌లో ఎప్పుడన్నా సినిమాలు హ్మ్. చూసేసి ఉండొచ్చు కానీ, నౌ దే ఆర్ వెరీ రేషనల్. దే ఆర్ హ్మ్. వెరీ హ్మ్. కాల్క్యులేటివ్ అని. బట్ అప్పుడు ఎందుకు ఈ సినిమాలు తీయాలి? ఏదండి? ఎలక్షన్ టైమ్‌కి ఎందుకు తీయాలి? ఎందుకు రిలీజ్ చేయాలి? ఫెయిర్ క్వెషన్ అండి. ఇప్పుడు మనకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జెండాలు అమ్ముతారండి. అదే స్టేడియం ముందర క్రికెట్ మ్యాచ్ లేనప్పుడు జెండాలు అమ్మమను చూద్దాం. ఎంతమంది కొంటారు?
ఇది డిమాండ్ సప్లై అండి. ఓకే. ఇలాంటి మూవీస్కి ఏంటంటే ఐబాల్స్ అటెన్షన్ అట్రాక్షన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఒక సీజన్లోనే ఉంటాయి. ఫస్ట్ థింగ్ రాజకీయ సినిమాలు కానీ ఇండియాలో ఆడలేదు, చాలా తక్కువ. మీరు హిస్టరీ మొత్తం ఎత్తుకోండి, చాలా రిస్కీ ప్రపోర్షన్. అన్లెస్ అండ్ అంటిల్ యూ స్మార్ట్లీ మార్కెట్ దెమ్ అట్ సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ యూ వోంట్ గెట్ ద సేమ్ ఇంట్రెస్ట్. ఓకే, అంతే కదండి. ఇప్పుడు మన దగ్గర మీరే చెప్పండి, ఇన్ని సినిమాల్లో ఎన్ని రాజకీయ సినిమాలు, నాకు తెలిసి గాంధీ అనే సినిమా తప్ప, అప్పట్లో థియేటర్లు కూడా ఉండిండవు లేదా పెద్ద బాక్స్ ఆఫీస్ ఉండదు, అది తప్ప మన దేశంలో పొలిటికల్ సినిమాలు ఆడలేదు. ఏ పొలిటీషియన్ గురించి సినిమా తీసినవి ఆడలేదు. ఏ పొలిటీషియన్ ఫిక్షనల్గా తీసిన పాలిటిక్స్ కూడా ఏదో రాజనీతి అట్లాంటి 1-2 ఏమన్నా ఆడిండొచ్చు, కానీ బట్ వీ డోంట్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిలిమ్స్ వర్కింగ్ ఇన్ ఇండియా అండి. ఇన్ని రిస్క్స్ తెలిసే దీన్ని మళ్ళీ మనం హౌ డు వి ఆఫ్సెట్ దట్ రిస్క్. ఇప్పుడు మనకి మీడియా అండ్ అటెన్షన్ ఇప్పుడు యాత్ర 2 ఉందండి. ఎందుకు ఇంత ఇస్తారు? ఎలక్షన్ ఉంది కాబట్టి, లేదా ఏదో ఉంది కాబట్టి ఇస్తారు, లేదా ఆడియన్స్ అయినా, లేదా సమ్వన్ టు డ్రైవ్ అయినా. బికాస్ ఆల్రెడీ ఒక క్లియర్ పార్టీషన్ ఉంటుంది ఈ సీజన్లో. చూడాలనుకునేవాడు దాన్ని, చూడగలదు అనుకునేవాడు ఒక డివిజన్లో ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం ఈజీ. అది రేషనల్ అండి. ఓకే ఓకే ఓకే. ఇంకా రెండోది చెప్తా అన్నారు. సో ఫస్ట్ చెప్పారు, రెండోది ఫైనాన్షియల్ గా. నేను 2 క్వశ్చన్లు అడిగాను. రెండోది ఫైనాన్షియల్ గా అంటే అగైన్ సీ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. సపోర్ట్ అన్నాను నేను. సపోర్ట్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా సపోర్ట్ అనేది మరి అది రావాలి కదా మీకు. ఎందుకు చేయాలండి? I don't believe that నా సినిమా వల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు అనుకునే ఎక్స్పెక్టేషన్ నాది. మూల కారణం మనిషికి ఏంటంటే అండి ఎక్స్పెక్టేషన్, క్యాల్కులేషన్, ఎక్స్పెక్టేషన్, ఈ రెండే దరిద్రం. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ థింగ్ నా సినిమా వల్ల అదేదో ఉపయోగమైంది అనుకోవడమే నేను రాంగ్ అనుకుంటాను. అది కరెక్ట్ అనుకుంటే నా రెండో ప్రాబ్లం ఏమి, నేను ఇంత చేసినా నాకేమైనా తిరిగి రావాలో అనుకుంటాను. ఈ రెండు ఉంటే నష్టపోయేది నేను. అది వచ్చినా ఇంతే వచ్చిందా అని బాధపడాలా, ఏమి రాలేదంటే ఏమీ రాలని బాధపడాలి. మనం సినిమా చేసినా మనతో అయిపోయింది పని, వాళ్ళ పని వాళ్ళది, మన పని మాది. నేను దానికన్నా నేను ఓటీటీకి పోయినాను, అది వేరే మార్గం చూస్ చేసుకున్నాను, ఐ మేడ్ లాట్ మోర్ మనీ. మనకు ఇంకోటి ఎవరో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. దట్స్ నాట్ నెసెసరీ. అంటే కాదులేండి, బ్యాక్ టు బ్యాక్ మీరు అది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాత్ర 2 చేశారు. దాని తర్వాత మనం 3 ప్రాజెక్ట్స్ చేసామండి. ఓటీటీకి చేశారు. ఇంకో సినిమా కూడా చేసా, అది దీని తర్వాత రిలీజ్ అవుతుంది. సిద్ధా లోకం ఎలా రిలీజ్ అవుతుంది. అండర్ ప్రొడక్షన్ కదా, అయిపోయింది. కోవిడ్ టైంలో చేసాం అది, సోషల్ సటైర్. అవును. అండ్ సేవ్ టైగర్స్ చేసాము, శైతాన్ చేసాము, దాని తర్వాత యాత్ర 2 చేసాము. ఓకే ఓకే. మనకి ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ ఎనీవన్ టు గివ్ us సపోర్ట్ అండి. ఓకే. సో ఓకే, అప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఒక కాజ్ చెప్పారు, యాత్ర టైంకి రాజశేఖర రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో చేశాన్నారు. మరి యాత్ర 2కి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. నేను అన్నను కలిసినప్పుడు, జగనన్నను కలిసినప్పుడు సినిమా తర్వాత, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ అయినాయి లేదో ఆర్ నాట్ సమ్వేర్ అవ్వలేదు, ఇంకా ఎలక్షన్స్ కాలేదు. ఐ టోల్డ్ హిమ్ దట్ అన్న, ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఐ వుడ్ లైక్ టు డూ యువర్ స్టోరీ. మీరు సీఎం అయినా అవ్వకపోయినా దెర్ ఈస్ అ స్టోరీ ఇన్ ఇట్. ఎందుకు ఉంది అంటే కాన్ఫ్లిక్ట్ ఉంది మీ దాంట్లో, మీకు డ్రామా ఉంది. తండ్రి చనిపోయారు, ఈయన అప్పుడే వచ్చిన పొలిటీషియన్, ఆయన హీ హ్యాడ్ టు గో అగెనిస్ట్, ఒక మాట ఇచ్చాడు తండ్రికి, ఒక తండ్రి తరపున ఒక మాట ఇచ్చాడు. సో ఇట్ హ్యాడ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ డ్రామా. ఎదిరించాడు, ఓకే, లైక్ హీ హ్యాడ్ డిఫైడ్ ద హైయెస్ట్ పవర్ బ్యాక్ దెన్. దాని తర్వాత ఆల్మోస్ట్ గెలుస్తాను కూడా ఓడిపోయినాడు. ఏ విధంగా చూసుకున్నా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక డ్రామా ఉంది. నాకు యాత్రలో స్కోప్ లేదు. యాత్ర వాజ్ ఎ వెరీ ప్లెయిన్ ఫ్లాట్ ఫిలిం, ఒక హ్యూమన్ డ్రామా అబౌట్ ఎ లీడర్ అండ్ హౌ హీ రియలైజ్డ్, ఒక ఆ కైండ్ ఆఫ్ ఎ థింగ్. నాకు అందుకు ఐ టోల్డ్ హిమ్ సేయింగ్ దట్ ఇఫ్ దే ఇస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ లైక్ టు డూ దిస్ అన్న అని చెప్పాను నేను అప్పుడు. అండ్ దెన్ ఆయన ఏమన్నా అప్పుడు నవ్వి వెళ్ళిపోయాడు అంతా, చూద్దాం బాబా, హీ జస్ట్ రోట్ ఇట్ ఆఫ్. సో ఇట్ వాస్ దేర్ క్లియర్ ఐడియా దట్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం బికాస్ ఇట్ హ్యాస్ ఎనఫ్ డ్రామా. నేనే కాదు, ఐ థింక్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అనురాగ్ కశ్యప్ ట్వీటెడ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్టోరీ టు బి మేడ్ ఇన్ వెయిటింగ్. సో యాజ్ అ స్టోరీ అంతే అండి. ఓకే ఓకే. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీరు జగన్ గారిని అడిగి తెలుసుకున్నారా? అంటే ఇప్పుడు మీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఎట్లా దీని మేకింగ్ సంబంధించి ఇది స్టోరీ పరంగా? ఇది రీసెంట్ హిస్టరీ అండి. మనము రీసెంట్ హిస్టరీ, నేను 9 నుంచి 19 వరకు ఇండియాలో ఉన్నా. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఈస్ ఒకటి, యూ షుడ్ నెవర్
ఆస్క్ ద పర్సన్ హూమ్ యూఆర్ మేకింగ్ ద స్టోరీ అబౌట్. ఇప్పుడు నేను మీ గురించి కథ తీస్తే నేను మిమ్మల్ని అడగకూడదు. ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, మీరు చెప్పే వర్షన్లో ఇట్ విల్ బి అ వెరీ గ్లోరిఫైడ్ వర్షన్ ఆన్ హౌ యూ వాంటెడ్ టు టెల్ యువర్ థింగ్స్. ఓకే. సో అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నా కథ నేను తీయాలన్నా కూడా నేను చెప్పేవన్నీ నా పర్స్పెక్టివ్లో గ్లోరిఫై చేసుకుంటూ చెప్తాను. సో అండ్ దిస్ స్టోరీ డింట్ నీడెడ్ ఇట్. ఇప్పుడు ఈ స్టోరీకి మోరల్ లెస్ అన్ని మనకి మెయిన్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఉన్నాయండి. గోల్ Okay. పోస్ట్ అన్ని ఉన్నాయి. 9 వచ్చాడు, ఓదార్పు యాత్ర చేశాడు, Right. లేకుంటే Okay. ఆల్ ద గోల్ పోస్ట్ అదే. అంటే దీన్ని అడగడానికి- డాక్యుమెంటరీ చేయడం లేదు. Yeah, నేను ఈ గోల్ పోస్టులు పెట్టుకొని నేను Hmm. ఒక స్టోరీ వెళ్దాం అనుకున్నా. స్టోరీ ఫిక్షనల్ స్టోరీ ఆర్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ దట్. ఓకే, ఫిక్షనల్ కిందే కన్సిడర్ అయితే. ఏ కథ ప్రపంచంలో ఏ Ah. బయోగ్రఫీ అయినా ఫిక్షనలే అండి. Okay. ఇట్ హ్యాస్ టు బి ఫిక్షనల్. కానీ మనం ట్రూ ఇన్సిడెంట్లు ఉన్నాయిగా. ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. Ah. ఇప్పుడు మెయిన్ గోల్ పోస్ట్ ఈవెంట్లు కరెక్ట్ ఉండొచ్చండి. ఓకే. కానీ ఏ టు బి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇట్ హ్యాస్ టు బి ఫిక్షన్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం రైట్ సినిమా అనేది అంటే మనము Hmm. డాక్యుమెంటరీ ఒక Hmm. ఫార్మాట్, Hmm. సినిమా అనేది ఒక ఫార్మాట్, Hmm. కథ ఒక ఫార్మాట్, నావల్ అనే ఫార్మాట్. Hmm. సినిమా అని ఎంచుకున్నప్పుడు నేను అందుకే ప్రతిసారి చెప్తాను, Hmm. ఎవ్రీ స్టోరీ వెన్ వీ టెల్ ఇట్ యాజ్ అ స్టోరీ ఇట్ ఈస్ ఫిక్షన్. కానీ ఆడియన్ కన్ఫర్మ్ గా అది నిజమని నమ్మేస్తాడు ఇంక మరి అప్పుడు audience. ఏం నమ్మడండి. Huh? ఇప్పుడు Ah. బయోపిక్ అనలేండి వర్డ్. దేంట్లో అయినా కూడా అంటే అండి, దానికి ఇట్ హ్యాస్ టు బి ట్రూత్ అన్నా ఉండాలా, బిలీవబుల్ ట్రూత్ అన్నా ఉండాలా. ఇది ఒక థంబ్ రూల్ పెట్టుకున్నాం. ఓకే. నిజమన్నా ఉండాలా, లేదా ఇట్ హ్యాస్ టు బి బిలీవబుల్ దట్ దిస్ కుడ్ బి ట్రూ. ఈ రెండిటికి కాకన్నా కథలో నీకు ఎక్కడన్నా అనిపిస్తే ఆడియన్స్ ఎంగేజ్ కారండి. నీ అమ్మాయి నమ్మరం రాయన ఎంగేజ్ కారన్నమాట. ఓకే. So, ఓకే. అది దట్ సేమ్ థింగ్ హ్యాస్ అప్లైస్ టు ఈవెన్ ఎనీ అదర్ ఫిలిం ఆల్సో. ఓకే. ఎనీ అదర్ స్టోరీ టెల్లింగ్ కూడా అదే ఉంటుందండి.